ఇక్కడ భక్తుడైనటువంటి యేషయా పరమందు దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైట నేను చూచాను, దూతలను చూచాను, ఆయనను ఆరాధించేటువంటి ఆరాధన నేను చూచాను. అటు తర్వాత తన్ను కూడా చూసుకున్నాడు ఆయన. దేవునిని చూడటమే కాదు, తన వైపుకు కూడా అతడు చూసుకున్నాడు. అప్పుడు తనకేం అర్థమైందంటే అతడు అపవిత్రుడు అనే సంగతి అర్థమైంది. దేవునికి స్తోత్రం. అమ్మా, దేవునిని చూస్తున్నామా? ఆయన ఏమై ఉన్నాడు అంటే పాపము లేని పరిశుద్ధ దేవుడు, ఆయన పవిత్రుడు. ఏ పాపం ఆయన లేదు. ఆయన ఎదుటకు వచ్చినటువంటి మనం, ఆయనను ఆరాధిస్తున్నటువంటి మనం, ఆయనను చూస్తున్నటువంటి మనం, ఆయనను గణపరుస్తున్నటువంటి మనం మన వైపు కూడా చూసుకోవాలా. మన జీవితం ఎలాగుంది, మన క్రియలు ఎలా ఉన్నాయి, మన బ్రతుకు ఎలాగ ఉంది, మన జీవిత విధి విధానం ఎలాగ ఉన్నది అనేది మన వైపు కూడా చూసుకుంటే మన ఆత్మీయ జీవితం ఎంతగా ఉందో, ఎలాగ ఉందో మనకు అర్థమవుతా ఉంది. యేషయా వెంటనే దేవుని వైపుకు చూచి తన వైపుకు చూచుకొని ఆయన అంటున్నాడు,